హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మేము చెన్నైలో ఎలా ఎంజాయ్ చేసాము అనేది వీడియో ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో. అంటే చెన్నైలో ఏమేం ప్లేస్ ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ ఎలా ఉంది, మళ్ళీ మెరీనా బీచ్ మీకు తెలుసు కదా ఎంత బాగుంటుందో, మెరీనా బీచ్కి ఎలా వెళ్ళాలి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఇచ్చాను. అదేవిధంగా సెయింట్ థామస్ మౌంట్ అంటే థామస్ గారిని చంపిన ప్లేస్, అదేవిధంగా సెయింట్ థామస్ సమాధి ఎలా ఉంది అనేది అన్ని డీటెయిల్డ్గా నేను ఇచ్చానండి. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వెల్లాంగినీకండి, నాగపట్నం. చెన్నై నుంచి నైట్ ఏసీ బస్లో మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ చెన్నైలో ప్రైవేట్ వెహికల్స్కి ఒకటి బస్ స్టాండ్ ఉంటుంది, గవర్నమెంట్ వెహికల్స్కి బస్ స్టాండ్ ఉంటుంది. అయితే ప్రైవేట్ వెహికల్స్ బాగుంటాయి, గవర్నమెంట్ కూడా బాగుంటాయి. మేము ప్రైవేట్ తీసుకున్నాము. మేమైతే బుక్ చేయలేదు, ఎందుకంటే మేము చెన్నైలో ఆగాం కాబట్టి మాకు ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి బుక్ చేయడం ఎందుకు, మళ్ళీ కరెక్ట్ టైంకి ఉండాలి, ఆ బస్ మిస్ అయితే మళ్ళీ చికాకు కదా, సో వద్దు అని చెప్పేసి మేము డైరెక్ట్గా వెళ్ళాము. మేము వెళ్ళింది 9కి. 9కి వెళ్ళాక కూడా ఏమైందంటే డైరెక్ట్ నాగపట్నానికి బస్సులు లేవు. అది సమ్మర్ అయిపోయింది, అందరూ తిరగడమే పని అన్నట్లు మాలాగే పెట్టుకున్నారు. సో ఎంత వెయిట్ చేసినా కూడా ఏ బస్సు వచ్చినా లేవు నాగపట్నానికి లేవు అనేసి అని అంటున్నారు. టైం అయిపోతుంది. అప్పటికి వెయిట్ చేసాం, ఇంకోటి వస్తాయి అందరినీ కనుక్కొని లాస్ట్కి ఒకటి తిరుచి అని చెప్పారు. చూసారా, తిరుచి నేషనల్ హైవేస్ అథారిటీ తిరుచికి తీసుకున్నామండి. 11 దాటింది, సో లేట్ అవుతుంది, పిల్లలతో ఉన్నాము, ఎందుకు ఊరుగానే ఊరు. సరే తిరుచికి వెళ్దాము. అక్కడి నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది నాగపట్నము, ఏం కాదు అని అసలు ఫస్ట్ అయితే బస్సులో ఎక్కి వెళ్దాము తిరుచి. ఇది మార్నింగ్ కదా, మార్నింగ్ అక్కడ నుంచి ఏం కాదు జర్నీ, ఇక్కడ ఇలా వెయిట్ చేయడం ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక 11 దాటిన తర్వాత మేబీ 11:20 అవుతుంది. 11:20కి మేము చెన్నైలో బస్సు ఎక్కాము తిరుచికి. తిరుచి నుంచి మళ్ళీ నాగపట్నానికి ఇంకొక బస్సు ఎక్కాము. ఇక చూసుకోండి మా బాధలు. అసలు మేము ఖమ్మం నుంచి మాకు అసలు టికెట్స్ దొరకలేదు. ఖమ్మం నుంచి విజయవాడ వచ్చాము, విజయవాడ నుంచి చెన్నై వచ్చాము, చెన్నై నుండి తిరుచికి వచ్చాము, తిరుచి నుంచి నాగపట్నం వచ్చాము, నాగపట్నం నుంచి మళ్ళీ వెల్లాంగినికి వెళ్ళాలి. ఇన్ని మారామంటే బస్సు ఎక్కాము, ఆటో ఎక్కాము, జనరల్ ట్రైన్ ఎక్కాము, ఏసీ ట్రైన్ ఎక్కాము, ఏసీ బస్ ఎక్కాము, మామూలు బస్సు ఎక్కాము. సో ఫైనల్లీ తిరుచి వచ్చేసింది. తిరుచిలో మేము దిగేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసుకొని మళ్ళీ నాగపట్నానికి టికెట్ తీసుకున్నాము. ఇది గవర్నమెంట్దే అండి, అది ఫాస్ట్గా తీసుకెళ్ళిద్ది అనుకున్నాం కానీ బస్సు అంతకీ పోవట్లే, ఇక వస్తుంది అనుకున్నాం. మధ్యలో తిరువరూరు జంక్షన్, అంటే తిరువరూరు అనేది మీరు ట్రైన్స్లో చూస్తే అది జంక్షన్ అండి. తిరువరూరుకి వస్తే అక్కడ అది సెంటర్ కాబట్టి అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో తిరువరూరుని మీరు మిస్ చేయకండి, తిరువరూరుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేము చూసాము ఎలా ఉన్నామో, ఫుల్ హెడేక్ అండ్ వామిటింగ్ సెన్సేషన్. ఆ జర్నీకి నిన్న చెన్నైలో మేము చేసిన ఎంజాయ్కి ఇలా అయిపోయాము. ఆఖరికి అసలు వెళ్తామా నాగపట్నం దాకా అనుకున్నాము. ఫైనల్లీ నాగపట్నంలో దిగాము. దిగిన తర్వాత ఆఖరికి ఈ వ్యాన్ కూడా ఎక్కాము. ఈ వ్యాన్లోనే తీసుకొని వెళ్తున్నారు మనల్ని. ఎక్కడికి? వెల్లాంగినికి. అయితే ఈ టీ తాగలే, హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి టీ తాగాము, స్టార్ట్ అయిపోయాము. ఒక పక్క ఎగ్జైట్మెంట్, ఒక పక్క ఏమో హెడ్ఏక్, ఒక పక్క ఏమో వామిటింగ్ సెన్సేషన్. అసలు రకరకాలుగా ఉందండి మాకు. తర్వాత పిల్లల గోల, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఎంజాయ్గా ఉంటుంది. మనం కేర్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు హెల్దీగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు.
ఇంకో భయం ఏంటంటే నాకు మమ్మీ డాడీని తీసుకొని వచ్చాను, వాళ్ళిద్దరికీ బీపీ ఉంది, సో వాళ్ళ గురించి భయం వేసింది. అక్కడ బోర్డు చూసారా, వెలాంగిని స్పెషల్ గ్రేడ్. ఇక్కడికి వచ్చాము మనము. టౌన్ పంచాయతీ వెల్కమ్ యూ. అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఆ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకి. ఇవన్నీ రూమ్సే అండి. ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉంటాయంటే ఇక్కడ. కొంతమందికి తెలియదు ఇక్కడ రూమ్స్ ఇస్తారని. అంటే చర్చ్ వాళ్ళు ఇస్తారండి, ఫ్రీ ఏం కాదు. సింగిల్ బెడ్కి ఒక రేటు, డబుల్ బెడ్కి ఒక రేటు, ట్రిపుల్ బెడ్కి ఒక రేటు. మనుషుల్ని బట్టి కాదు, బెడ్స్ని బట్టి రేట్ ఉంటుంది. సో మేము 2 రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మేము ఒక డే ఎక్స్ట్రా పెట్టుకొని అందరం ఒకటే రూమ్లో తీసుకున్నాము. అంటే ట్రిపుల్ బెడ్ తీసుకున్నాము. ఇక్కడ అన్ని హోటల్సే ఉంటాయండి. అసలు కొంతమందికి చర్చ్ వాళ్ళు రూమ్స్ ఇస్తారని కూడా తెలియదు. నేను ఒక సిస్టర్తో మాట్లాడితే మేము బయట ఉంటున్నామంటే, బయట ఎందుకు ఉంటున్నారు అని అంటే, ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదా అంటే, రూమ్స్ ఉంటాయా అనేసి అడిగింది. అయితే నేను అనుకున్నాను చాలా మందికి తెలియదు ఇలా. అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రూమ్స్ ఎలా బుక్ చేయాలి ఏంటి అని, ఎంత ఛార్జ్ చేశారని కూడా చెప్తాను. అస్సలు మీరు బయట అయితే ఉండొద్దు. పర్ డే 1500 to 2000 రూపీస్ తీసుకుంటారు. చూసారా, ష్రైన్ బాసిలికా వెల్కమ్స్ యూ. ఇక్కడ మనకి ష్రైన్ రూమ్స్ బుకింగ్ ఆఫీస్, ఇక్కడికి వెళ్ళాలండి. మీరు ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు. ఇక్కడే మనము రూమ్స్ బుక్ చేసుకొని వెళ్తాము. ఇంతమందికి ఉంటాయి రూమ్స్ అనేసి మీరు అనుకోవచ్చు. కొన్ని వేల మందికి ఉంటాయి. ఎన్ని బిల్డింగ్స్ అంటే చాలా రూమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, ఎంతమంది అయినా రావచ్చు. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఆ జనాలని చూసి మీరే చెప్పండి ఇంతమందికి రూమ్స్ ఉన్నాయా అని మీరే అనుకుంటారు. అంటే ఎన్ని లక్షల మంది ఇక్కడికి విజిట్ చేసి వెళ్తున్నారో చూడండి. ఇది ఒక్కరోజు బుకింగ్ కోసమే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. మేము ఒక 3 hours వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ దొరికింది. ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి, మీకు నో ప్రాబ్లం. సో ఇక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫుడ్ తినేసి ఇక వెళ్ళిపోతున్నాము చర్చ్ దగ్గరికి. ఎప్పుడు వెళ్ళాలా అన్న ఫీలింగ్లో ఉన్నాము. చాలా కష్టపడ్డామండి ఇక్కడికి రావడానికి. సో మీరు నెక్స్ట్ నేను ఆ చర్చెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఒక 5 చర్చిలు ఉంటాయండి, చాలా పెద్దవి. ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో ఇట్లాంటి స్టైల్ అన్నమాట. సో మీరు అస్సలు మిస్ అవ్వకండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి తెలుగు మాస్ మార్నింగ్ 8 o'clockకి జరుగుతుంది. అయితే ఓన్లీ తెలుగేనా అంటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్లో మాస్ జరుగుతుంది. కానీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగులో ఎప్పుడు జరుగుతుందో చెప్తున్నాను. 8 o'clock అండి, మార్నింగ్ 8 o'clockకి. అప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వకండి. మార్నింగ్ మీరు లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మాస్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలుగు వాళ్ళకి ఒక బ్లాక్ ఇస్తారా అని అట్లేముండదు. తమిళ్ వాళ్ళు అందరం కలిసే ఉంటాము. ఎవరికి ఎట్లా ఇస్తారో మనకి తెలియదు. తెలుగు వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా అలా ఏమీ ఇవ్వరు రూమ్స్. 29 స్టేట్స్ నుంచి వస్తారండి ఇక్కడికి. నాట్ ఓన్లీ ఇండియా, ఫారినర్స్ కూడా ఉంటారు ఇక్కడ. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవి చాలా ఉంటాయి. ఇది మీకు ముందే కనిపిస్తుంది. ఇంకా ఆ బిల్డింగ్ వెనక కూడా ఉన్నాయి. ఆ రూమ్స్లో ఇంకా ఎంతమంది సెట్ అవుతారో చూడండి. ఇదండి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మందికి చాలా మిరాకిల్స్ జరిగాయి. అసలు ఇక్కడ వెలాంగినికి ఎందుకు వస్తారు, వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, వీళ్ళకేం పని లేదా అని చాలా మంది అనుకుంటారు. సో ఎందుకు వస్తారు, అసలు ఇక్కడ వెలాంగిని అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమేమి మిరాకిల్స్ జరిగాయి అంటే నేను అందరినీ కనుక్కోలేదు, కొంతమందిని అయితే కనుక్కున్నాను. అనేవి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే చర్చెస్ ఎలా ఉన్నాయి అనేవి కూడా చూద్దాము. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మా రిలేటివ్స్లో కూడా జరిగిన వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నది జరిగినవి ఉన్నాయి. అయితే నేను కూడా ఫస్ట్లో నమ్మలేదు, ఏంటి వీళ్ళు ఏంటి ఇలా అన్నట్లు ఉంది. కానీ తర్వాత నాకు నమ్మకం వచ్చింది, అందుకోసమని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా రూమ్ చూద్దాము పదండి.
అయితే ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూద్దాము పదండి. మేము తీసుకుంది ట్రిపుల్ బెడ్, పర్ డే 750 రూపీస్ ఛార్జ్ చేశారు. అయితే ఇక్కడ వచ్చేసి 5 చర్చెస్ ఉన్నాయండి, చాలా అంటే చాలా పెద్దవి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకేనా? చూసారా, ఇది మెయిన్ చర్చ్, అంటే జస్ట్ మీకు మామూలుగా చూపిస్తున్నాను. ఇది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం, ఓకేనా? మీకు కూడా రావాలనిపిస్తుంది కదా, అయితే వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.